వెల్కమ్ టు పూరా లోకల్. మయన్మార్ సైబర్ క్రైమ్ సిండికేట్ కార్యకలాపాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపింది. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా హబ్గా మారిన మయన్మార్లోని సైబర్ నేరాల అడ్డాలకు తెలంగాణ యువకుల్ని పంపిస్తున్న ఏజెంట్లపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసింది. ఆయా కేసులకు సంబంధించి 15 మంది ఏజెంట్లను గుర్తించింది. వారిలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా మిగిలిన వారిలో 5 ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. వీరిపై లుకౌట్ సర్క్యులర్ జారీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. మయన్మార్లోని సైబర్ నేరాల అడ్డా కేకే పార్క్లో చిక్కుకున్న 540 మంది ఇండియన్స్ కు ఇటీవల విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే. వారిలో 24 మంది తెలంగాణ వాసులున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు సేకరించడంతో ఏజెంట్ల దందా కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది. కొందరు ఏజెంట్లు మయన్మార్లో సైబర్ నేరాల దందా గురించి తెలిసినా కమిషన్లకు ఆశపడి నిరుద్యోగ యువతను అక్కడికి పంపిస్తున్నట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. తొలుత ఉపాధి కోసం థాయిలాండ్కు వెళ్తున్న యువతను అక్కడ దేశం దాటించి మయన్మార్కు తరలించి వారి పాస్పోర్ట్లు లాక్కుంటున్నారు. ఆ తర్వాత వారిని బలవంతంగా సైబర్ క్రైమ్ అడ్డాలకు విక్రయిస్తూ వారితో ఒప్పందాల పత్రాలపై సంతకాలు తీసుకుని వారిని సైబర్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు పోలీసులకు వెల్లడించారు. సైబర్ నేరాలు ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇచ్చి నకిలీ క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయించడం ద్వారా కోట్లు కొల్లగొడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే యువత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న వెబ్సైట్లోని సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని టీజీసీఎస్బీ సూచించింది. ఎవరైనా మోసాలకు పాల్పడితే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.